నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొమ్మినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సాక్షి డిబేట్ లో కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ అమరావతి పైన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అంటూ వ్యాఖ్యానించారు. దానికి కౌంటర్ గా చెప్తూ కొమ్మినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సాక్షి డిబేట్ లో కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ అమరావతి వేశ్యల రాజధాని అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వ్యాఖ్యలని ఏ విధంగా చూడాలి, ఏమంటారు మీరు? నిజంగా గతంలో కూడా అమరావతి గురించి, అమరావతి రాజధాని రైతుల గురించి వీళ్ళు చేసిన విష ప్రచారం, వీళ్ళు మాట్లాడిన మాటలు అంటే వీళ్ళు మొన్నే అంబటి రాంబాబు గారు చెప్తున్నారు, స్త్రీలను గౌరవించాలి, అదేవిధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడకూడదు, బాడీ షేమింగ్ చేయకూడదు, అలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు. ఈ రోజున వీళ్ళు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో, అంటే సాక్షి ఛానల్ ఇట్లాంటి డిబేట్సే చేస్తారా? ఆడవాళ్ళని కించపరిచే విధంగా, హీనాతిహీనంగా. అంటే వీళ్ళు ఒక తల్లికి బిడ్డలుగా, ఒక భార్యకి భర్తలుగా ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళకి భార్యలు ఉన్నారు కదా, స్త్రీలే కదా. ఆడపిల్లలు ఉంటే ఆ పిల్లలకు తండ్రిగా, తోడబుట్టిన వాళ్ళకి అన్నగా. మరి ఇంతమంది స్త్రీలు మీ చుట్టూతోనే ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలి స్త్రీలను గౌరవించే విధంగా? అంటే ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడా జర్నలిస్టు కృష్ణరాజు అనే వ్యక్తి. అంటే జర్నలిజంలో ఉండేవాళ్ళు ఇలానే మాట్లాడతారా? ఇంత కొవ్వెక్కిన వాళ్ళని పిలుస్తున్నారా సాక్షి ఛానల్లో? ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో మర్చిపోయి, కనీసం గౌరవించకపోయినా పర్వాలేదు, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి వీళ్ళు ఏ విధంగా కించపరిచారు ఈ రోజున అమరావతి రైతుల గురించి, అదే విధంగా అమరావతి ప్రాంతం అది వేశ్యల రాజధానిగా అని చెప్పేసి మాట్లాడిన, కారు కూతలు కూసిన వాడిని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టాలి అని చెప్పేసి ఈ రోజున ఒక్క అమరావతి రైతులే కాదు, అక్కడ ఉన్న ఆడవాళ్లే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్త్రీలందరూ కూడా దీని మీద చాలా 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 ఇది సీరియస్ గా తీసుకోపోతున్నారు. ఖచ్చితంగా ఇట్లాంటి వాడిని చొక్కా పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చి కొట్టాలి. మరి అంతే కదా. ఏ ఉద్దేశంతో మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు? ఏ ఆషామాషిగా ఉందా? అంత ఇదిగా ఉందా? ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడాడు. ఇట్లాంటి ఎదవలను తీసుకొచ్చి కూర్చోబెడుతుంది సాక్షి ఛానల్ అని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఒక సాంప్రదాయానికి, లేకపోతే కొన్ని కట్టుబాట్లకి, విలువలను ఇచ్చే ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉందో దాన్ని ఉద్దేశించుకునే కేవలం ఈ రోజున అతని ఇంట్లో హాయిగా కూర్చొని ఉన్నాడు. లేకపోతే ప్రతి ఒక్క స్త్రీ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఎక్కడున్నాడో చొక్కా పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చి కొట్టే పరిస్థితి. కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీరు శాంతియుతంగా ఉండండి, తీసుకోవలసిన చర్యలు తీసుకుందాం అని చెప్పి అక్కడి నుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టే అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. మేడం, ఇక్కడ ఇంకొక విషయం, ఆయన ఆ డిబేట్ లో అమరావతిలో ఎక్కువ ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారని చెప్పి ఏదో సర్వేలో చూసాను అంటూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అందరినీ కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు మరి అమరావతి ప్రజల వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లే కదా ఇటువంటి వ్యాఖ్యలు అంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇటువంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇట్లాంటి వ్యక్తుల్ని. ఏంటా పిచ్చి మాటలు? నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావా? అన్నం తింటున్నాడా, గడ్డేమన్నా తింటున్నాడా? అంటే ఒక మనిషి ఎలా మాట్లాడాలి అనే ఒక దాన్ని కోల్పోయి, కనీసం నేను మనిషిని అన్నది కూడా మర్చిపోయి, స్త్రీల పట్ల గౌరవం, ఇతనికి సమాజంలో ఒక జర్నలిజం అని చెప్పి చెప్పుకుంటున్నాడు కదా. మరి జర్నలిస్టులు అందరూ ఇలానే ఉంటున్నారా? ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారా? అంటే ఈ రోజున ఆ జర్నలిస్టులకు సంబంధించి అతనికి ఏదైనా ఉంటే కనుక దానిలో నుంచి కూడా అతన్ని బహిష్కరించాలి, ఇట్లాంటి ఛానల్స్కి పిలవకూడదు. మరి ఈ రోజున వీళ్ళు మాట్లాడిన మాటలు ఎయిడ్స్ పేషెంట్స్ అని, గౌరవ ముఖ్యమంత్రిగా ఉండి ఒకప్పుడు 2019 నుంచి 24 వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల మీదే ఎంత జుగుప్సాకరమైన పోస్టులు పెట్టించాడు, తన తండ్రికే పుట్టలేదన్నట్లుగా. ఇంతకంటే వేరే ఘోరమైన మాట ఇంకోటి ఉంటుందా? మరి అలాంటి వాళ్ళ ఛానల్లో వచ్చిన మనుషులు ఇలానే మాట్లాడతారు. వీళ్ళకి విలువలు ఉండవు, వీళ్ళకి వాల్యూస్ ఉండవు, వీళ్ళకి మనిషి ఒక ఏదైతే స్త్రీ పట్ల గౌరవం చూపించాలి, తోడబుట్టిన చెల్లెల మీద కూడా ఏమాత్రం కనికరం లేకుండా ఇతను ఏదైతే రాజకీయాల కోసం, లబ్ధి కోసం, మరి ఆస్తుల కోసం అట్లాంటి సొంత చెల్లెలను కూడా ఏ విధంగా మరి వీళ్ళు పెట్టించిన పోస్టులు, వీళ్ళు గతంలో ఫోటో మార్ఫింగ్లు చేసి సోషల్ మీడియా సాక్షిగా చేసిన ఏదైతే మనం చూసాం, ఎంత అబ్యూజింగ్ వర్డ్స్ యూస్ చేశారు,
ఎంత ఘోరాతి ఘోరంగా వీళ్ళు మాట్లాడారు, క్యారెక్టర్ అసాసినేషన్ పాల్పడ్డారు. ఎన్ని రకాలుగా అంటే ఈ రోజున కృష్ణరాజు అనే వ్యక్తి, ఇతను ఎవరైతే ఉన్నారో జర్నలిస్టు, మరి ఏ విధంగా ఎయిడ్స్ పేషెంట్లను ఇతను నివేదిక ఏమైనా తయారు చేశాడా, ఇతను టెస్టులు చేశాడా, వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఏం చేశాడు, ఏ విధంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఇతను ఏదైతే మాటలు మాట్లాడాడో వేశ్యలని చెప్పి, వేశ్యల రాజధాని, అక్కడ ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారని, మరి ఈ రోజున అతని దగ్గర నివేదిక ఉంటే ఇవ్వాలి. ఏ ఉద్దేశంతో మాట్లాడాడు, ఏ సాక్ష్యాధారాలతో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్త్రీలందరూ కూడా బయటికి వచ్చి నీకు దేహశుద్ధి చేస్తారు, ఖచ్చితంగా వదిలిపెట్టరు, కుక్కని కొట్టినట్టు కొట్టి చావగొట్టి అక్కడ కూర్చోబెడతారు. రెండోసారి మాట్లాడకుండా టీవీ డిబేట్లో కూర్చోకుండా. ఏంటది ఆషామాషిగా ఉందా? ఆడమనిషి అంటే నీ ఇష్టానుసారంగా ఏది మాట్లాడినా కూడా స్త్రీ జాతికి ఇంత కళంకంగా వీళ్ళు తయారవుతున్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడి. స్త్రీల్ని ఎందుకు మరి రోజా వాడదానిలోనే ఉన్నట్లుంది పార్టీలో, ఆవిడ బయటకు వచ్చి మాట్లాడమనండి. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? రజని, శ్యామల, రోజా మాట్లాడితే ఓ తగ చెప్పేస్తుంటారు కదా, మా జగన్మోహన్ రెడ్డి ఓ ఆడవాళ్ళకి తగ విలువలు విశ్వసనీయత గురించి చెప్తాడని చెప్పేసి. సొంత చెల్లెలకి అక్కడ దిక్కులేదు, తల్లికి దిక్కులేదు, బాబాయ్ కూతురికి దిక్కులేదు. ఈ రోజున రాష్ట్ర రాజధానినే అనంత ఇదిగా వీళ్ళు ఉన్నారంటే వీళ్ళు ఏం చెయ్యాలి? రెండోసారి మాట్లాడకుండా ఇట్లాంటి కారు కూతలు పిచ్చి మాటలు మాట్లాడకుండా కొట్టాలి. వెంటనే ఇతని సుమోటోగా పరిగణలో తీసుకొని కేసు ఫైల్ చేసి ఇతని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ రోజున స్త్రీల చేతుల్లో చచ్చిన కృష్ణరాజు అనేది వస్తుంది రేపటికల్లా. అంతే మరి. ఇంత నీచమైన మాటలు మాట్లాడతాడా? ఇంత దారుణంగానా? ఎక్కడైనా అసలు ఎవరైనా ఈ విధంగా ప్రవర్తిస్తారా? ఇంత దిగజారిపోయిందా చివరికి సాక్షి ఛానల్? ఇంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ ఏదైతే ఉందో అక్కడ అనుచరులు కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, ఏం చెప్తున్నారు సమాజానికి? ఆడవాళ్ళని ఈ విధంగా కించపరచమని. మనం ఈ రోజున అమరావతి, అది ప్రపంచంలోనే దానికి ఒక చరిత్ర ఉంది. నిజంగానే అది దేవేంద్రుడు పరిపాలించింది, దేవతలు అక్కడ పూజలు చేశారు, అమరలింగేశ్వరుని మనం ఎంత గొప్పగా చెప్పుకుంటాము. అంత పవిత్రమైన స్థలాన్ని వేశ్యల రాజధాని అన్న నీచాతి నీచుడు ఏం చెయ్యాలి? ఏం చేసినా పాపం లేదు, ముక్కలు ముక్కలుగా నరికేయాలి అన్నంత కోపంతో ఉన్నారు. ప్రతి ఒక్క స్త్రీ ఈ రోజున ఒక కాళిక మాతలా మారి అతన్ని మరి త్రిశూలంతో పొడిచి చంపే విధంగా అంత కక్షంగా, అంటే కోపం వచ్చేస్తుంది, ఎవరు తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు మాట్లాడిన మాటల్ని. ఇంత దారుణమా? ఇంత దరిద్రమైన నీచమైన రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు? ఈ రోజున రోజా, శ్యామల, మరి లక్ష్మీ పార్వతి అనే ఒక నీచురాలు ఉంది ఆ పార్టీలో. మరి వాళ్ళకి సమాధానం చెప్పమనండి బయటకు వచ్చి. భారతీ రెడ్డి ఆధ్వర్యంలోనే కదా మరి నడుస్తుంది సాక్షి ఛానల్. మరి ఆవిడకి తెలియకుండానే ఆ సాక్షి ఛానల్ ఇవన్నీ రాస్తున్నారా, మాట్లాడుతున్నారా? ఇట్లాంటి నీచమైన రాజకీయాలు, ఇంత స్త్రీల్ని ఇంత దిగజారిపోయే విధంగా మాట్లాడుతున్నారంటే ఏం చేయాలి వీళ్ళని? ఇంత దుర్మార్గమా? ఎలా కనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా 5 సంవత్సరాలు ఏ విధంగా నాశనం చేయాలో అన్ని విధాలుగా దోచుకున్నారు, వేల కోట్ల రూపాయలు దండుకున్నారు అడ్డగోలుగా. మామూలుగా కాదు, ఈ రోజున ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఎన్ని అరాచకాలు, ఎంత నీచానికి వీళ్ళు దిగజారారు. ఈ రోజున ఎక్కడ చూసినా మాదక ద్రవ్యాలు ఎన్ని విధాలుగా కంట్రోల్ చేయాలన్నా కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఏమాత్రం సిగ్గు లేకుండా ఈ రోజు మళ్ళీ మీటింగులు పెట్టుకోవటం, ఏ విధంగా విషం చిమ్మాలి, ఏ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, ఏ విధంగా ఫోటో మార్ఫింగ్లు చేయాలి, ఏదైనా ఒక మాట మాట్లాడితే వాళ్ళ నోర్లు మోయించి వాళ్ళని మళ్ళీ మాట్లాడనీయకుండా చేయాలి. ఇదే వీళ్ళ ధ్యేయంగా పెట్టుకున్నారు. ఈ రోజున ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడే వాళ్ళు ఎవరు కూడా కుక్కలు మరుగుతుంటే పట్టించుకొని ఏదైతే గజరాజుల్లానే ఉంటారో తప్పించి వాటి కోసం భయపడే ప్రసక్తే లేదని ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే వాయిస్ ఇస్తున్నారో రాజధాని కోసం, అక్కడున్న యువత భవిష్యత్తు కోసం వాళ్ళకు ఒక భరోసా కల్పించే నాయకుడు వచ్చాడు, బంగారు బాటలేసే నాయకుడు వచ్చాడు. అట్లాంటి నాయకుడు ఆధ్వర్యంలో అమరావతి రూపుదిద్దుకోపోతుంది, పోలవరం పరుగులు పెట్టబోతుంది, పిల్లల భవిష్యత్తు అమోఘంగా ఉండిపోతుంది ముందు తరాలకి. ఇన్ని విధాలుగా మంచి జరగబోతుంటే ఇంత నీచిగా రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు ఎంత ఘోరంగా చేస్తున్నారు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళని వదిలిపెట్టాలా అంటే ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంటే 100 తప్పులు క్షమించినట్టు క్షమించాలంటే 100 తప్పుల కంటే ఇంకా ఎక్కువే చేస్తారు వీళ్ళు. ఇట్లాంటి వ్యక్తుల్ని సుదర్శన చక్రంతో ఆ 100 తప్పుల్ని ఏ విధంగా కృష్ణుడు సంహరించాడో వీళ్ళని కూడా అలానే చెయ్యాలి, తగిన శిక్ష విధించాలి. ఇది మాత్రం అతి త్వరలోనే జరిగి తీరుతుంది. మరి మొత్తానికి కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని ఆయన పైన కేసు ఫైల్ చేయాలని చెప్పి మేడం డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం.